వేద సంస్కృతం బీసీఈ 1500 కన్నా పురాతనమైనది. సంస్కృత భాషను కాపాడుకోవడం మన బాధ్యత. సంస్కృత భాష అభివృద్ధికి మాతో పాటు చేయి కలపండి. అందరం కలిసి సంస్కృత భాషను సామాన్యుల భాషగా చేద్దాం. 95 న్యూస్ నడుం బిగించింది. మరి మీరేటు రండి మాతో పాటు ఈ బృహత్ కార్యక్రమంలో మీరు భాగస్వాములు కండి. మీరు సంప్రదించవలసిన నంబర్ 9912696750. నమస్తే మిత్రాని పంచనవతిः వార్తావాహిని సంస్కృత కార్యక్రమాయ స్వాగతం సుస్వాగతం. అహం తత్ర తావత్ భవతः సంస్కృత కార్యక్రమార్థం స్వాగతం వ్యాహరామి. మిత్రాని వయం నిత్యజీవనే కథం సంస్కృతేన కిం భాషణం కర్తుం శక్నుయామ इति పాఠాన్ పఠन्तः స్మః. अस्माभिः तत्र व्यावहारिकजीवने कार्यालये वा भवतु मात्रा सह पित्रा सह भ्रात्रा सह मित्रेण सह सम्भाषणसन्दर्भे च कथं संस्कृतेन सम्भाषणं कर्तुं शक्नुयाम इति पाठान् वयं जानन्तः पठन्तः विषयान् च किं वदामः तत्र तावत् पठन्तः अग्रे गच्छन्तः स्मः. अत्र त्वा इति प्रत्ययः पूर्वं यः परह्यः उक्तवान् आसम्. त्वा इति प्रत्ययम् उपयुज्य संस्कृतेन बहूनि वाक्यानि वयं निर्मातुं पारयेम. अहम् उक्तवान् पठति पठित्वा तानि किं वदामः त्वप्रत्ययपदानि उपयुज्य वयं वाक्यनिर्माणम् इदानीं नूतनवाक्यानि इदानीं वयं पठितुं प्रयत्नं कुर्याम. मित्राणि अत्र परह्यः उक्तवान् आसम् किमित्युक्ते అనుసృత్య అంటే అనుసరించి, ఏం అనుసరతి అంటే అనుసరిస్తున్నాడు, అనుసృత్య అంటే అనుసరించి, ఏమేవ అపహరతి అంటే దొంగలిస్తున్నాడు, అపహృత్య అంటే దొంగలించి, దొంగలించిన తర్వాత అని కూడా చెప్పుకోవచ్చు. ఏమేవ సమర్పయేతి అంటే సమర్పిస్తున్నాడు, సమర్ప్య అంటే సమర్పించి అని చెప్పుకున్నాం. ఏమేవ అవతరతి అంటే ఏంది, తత్ర తర్వాత దిగుతున్నాడు, అవతీర్య అంటే దిగి, సహ కిం సోపానాత్ అవతీర్య గృహం గతవాన్ ఆసీత్. ఏం సహ కిం భవనాత్ అవతీర్య గృహం గతవాన్ ఆసీత్. అంటే మెట్లు భవనం అవతీర్య వయం ఉక్తవాన్ ఆసం భవనం అవతీర్య సోపానాన్ని అవతీర్య అపి యతః త్వప్రత్యయः లిప్రత్యయः యత్ర భవతి తత్ర ద్వితీయ భక్తి భవతి ఇతి కారణేన సోపానాన్ని అవతీర్య సహ గతవాన్ ఆసీత్. ఏవం తత్ర వయం పంచमी विभक्तेः अपि प्रयोगं कर्तुं शक्नुयाम. एवं पश्याम त्वं ఆకృష్య అంటే లాగి అని చెప్పుకున్నాం. ఆకర్షతి అంటే ఏంది, ఆకర్షించుచున్నాడు. ఆకృష్య అంటే వాట్స్ కాల్డ్ ఆకర్షించి. ఏమేవ ఆకృష్య అంటే పుల్లింగ్ అంటే లాగి అని అర్థం కూడా మనకు సంస్కృతంలో ఉంది. ఏమేవ త్వం దీపం నిర్వాప్య శయనం కురు. నిర్వాప్య అని, నిర్వాప్య అంటే ఏంది, స్విచ్ ఆఫ్. త్వం దీపం నిర్వాప్య శయనం కురు, నీవు దీపాన్ని స్విచ్ ఆఫ్ చేసి పడుకో అనే దాన్ని సంస్కృతంలో త్వం నీ దీపం నిర్వాప్య శయనం కురు ఇది భవతి. యూ స్లీప్ ఆఫ్టర్ పుట్టింగ్ ఆఫ్ ద ల్యాంప్. ఆఫ్టర్ పుట్టింగ్ ఆఫ్ ద ల్యాంప్ అంటే ల్యాంప్ కలిసి నిర్వాప్య అంటే పుట్టింగ్ ఆఫ్, స్విచ్ ఆఫ్ అంటే స్విచ్ ఆఫ్ చేసి పడుకో అని చెప్పడం జరుగుతుంది. అహం సన్మార్గం ఆశ్రిత్య గచ్చామి. అహం సన్మార్గం ఆశ్రిత్య గచ్చామి. అహం అంటే నేను, సన్మార్గం ఆశ్రిత్య అంటే మంచి మార్గాన్ని ఆశ్రయించి, గచ్చామి గంతుమిచ్చామి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను అంటే మంచి మార్గాన్ని ఆశ్రయించి వెళ్తున్నాను. ఐ గెట్ ఆన్ ఫాలోయింగ్ ద రైట్ పాత్. ఏతాదృశపి వాక్యాన్ని భవంతి. సహ యంత్రం ఉత్పాద్య విక్రయణం కరోతి. సహ యంత్రం ఉత్పాద్య అతడు యంత్రాన్ని తయారు చేసి కిం విక్రయణం కరోతి అమ్ముతూ ఉంటాడు. లోకే తత్ర సామాన్య పదాన్ని భవంతి ఖలు. అతడు యంత్రాన్ని తయారు చేసి అమ్ముకుంటుంటాడండి అని సంస్కృతంలో ఎలా అనాలి మనం, సహ యంత్రాన్ని ఉత్పాద్య కిం యంత్రం ఉత్పాద్య లఘు ప్రత్యయత్ర భవతిత్ర किं वदामः द्वितीया विभक्ति भवति इति कारणेन सः यन्त्रम् उत्पाद्य विक्रयणं करोति. he manufactures the machine and sells it. he manufactures the machines and sells it అంటే the machine తయారు చేస్తుంటాడు, అమ్ముతూ ఉంటాడు. దాని సంస్కృతంలో ఏమంటాము, సహ యంత్రం ఉత్పాద్య విక్రయణం కరోతి. సహ అంటే అతడు, యంత్రం అంటే యంత్రాన్ని,
ఉత్పాద్య అంటే తయారు చేసి విక్రయణం కరోతి అమ్ముతూ ఉంటాడు. ఏతాదృశ రూపేణ వాక్యాన్ని భవంతి. బాలక ఉత్థాయ వదతి, బాలక అంటే పిల్లవాడు, ఉత్థాయ అంటే నిలబడి, వదతి అంటే చెప్తున్నాడు. ద బాయ్ గెట్స్ అప్ అండ్ స్పీక్స్, ద బాయ్ గెట్స్ అప్ అండ్ స్పీక్స్ అనే దాన్ని మనం సంస్కృతంలో బాలక ఉత్థాయ వదతి. సహ ఉపవిశ్య పఠతి, సహ అంటే అతడు, ఉపవిశ్య అంటే కూర్చొని, పఠతి అంటే చదువుతున్నాడు. అహం ఉపవిశ్య పఠామి, నేను కూర్చొని చదువుతున్నాను. అహం స్టూడియో మధ్య ఉపవిశ్య పాఠాన్, సంస్కృత పాఠాన్ బోధయామి అంటే నేను స్టూడియో మధ్యలో ఉపవిశ్య అంటే కూర్చొని, సంస్కృత పాఠాన్ బోధయామి సంస్కృత పాఠాన్ని బోధిస్తున్నాను. ఏమో ఉపవిశ్య అంటే కూర్చొని. హీ స్టడీస్ సిట్టింగ్ డౌన్. ఏం కర్మకరి పాత్రం ప్రక్షాళ్య గతవతి. కర్మకరి మనము ఇంట్లో అంటాం కదా, కర్మకరి అండ్ ఇది శబ్దస్య కహ అర్థः అస్తి. ఇంట్లో పని మనిషి అని చెప్పుకుంటారు కదా, ఈ పని మనిషి పాత్రం ప్రక్షాళ్య అంటే పాత్రాలని కడిగేసి గతవతి వెళ్ళిపోయినది. దాని సంస్కృతంలో ఉత్తమ పదం కర్మకరి ఇది. కించిత్ పదమపి దృశ్యతే అత పదే అపి కర్మకరి ఇది పదే అపి కించిత్ రాజస్వమపి దృశ్యతే. అతः కర్మకరి ఆగతవతి పాత్రాన్ని సర్వాణ్యపి ప్రక్షాళ్య గతవతి అంటే కర్మకరి వచ్చింది, బాసలను తోమేసి వెళ్ళిపోయింది. దాని సంస్కృతంలో కర్మకరి పాత్రం ప్రక్షాళ్య గతవతి. ఏం వక్తుం శక్యతే. ద మేడ్ సర్వెంట్ వెంట్ అవే ఆఫ్టర్ వాషింగ్ ద వెజల్. ద మేడ్ సర్వెంట్ వెంట్ అవే ఆఫ్టర్ వాషింగ్ ద వెజల్స్. ఈ వెజల్స్ అంటే పాత్రాన్ని సర్వని చెప్పి క్లీన్ చేసి వెళ్ళిపోయింది. బౌల్స్ ఏవైతున్నాయో క్లీన్ చేసి వెళ్ళిపోయింది. ఏం భవతి. అర్చక దేవం అలంకృత్య పూజయతి. అర్చక అంటే పూజారి, దేవం అలంకృత్య దేవుని అలంకరించి, పూజయతి అంటే పూజిస్తున్నాడు. సామాన్య రూపేణ మందిరే కిం భవతి ఇత్యుక్తే అర్చక ప్రాతः ఆగచ్చతి మందిరస్య దేవం కిం పునమపి జరేణ శుభ్రం కరోతి అలంకరోతి. ఈ అలంకరోతి అంటే అలంకరిస్తున్నాడు, అలంకృత్య అంటే అలంకరించి, ఏవం పూజయతి అంటే పూజిస్తున్నాడు. ద ప్రీస్ట్ డెకరేట్స్ ద ఐడల్ ఆఫ్ గాడ్ అండ్ వర్షిప్స్ గాడ్. ఈ విధంగా వర్షిప్స్ గాడ్ డెకరేట్ చేసిన తర్వాత గాడ్ని వర్షిప్ చేస్తూ ఉంటాడు. వర్షిప్ పూజయతి పూజిస్తూ ఉంటాడు. కహ అంటే అర్చక, అర్చక అంటే పూజారి. అర్చక దేవం అలంకృత్య పూజయతి. ఏం వాక్యాన్ని భవతి. అలంకృత్య అంటే అలంకరించి. ఏమేం పశ్చిమ జనాహ క్షీరం ఉష్ణీకృత్య పిబంతి. జనాహ అంటే ప్రజలు, క్షీరం అంటే పాలను, ఉష్ణీకృత్య అంటే వేడి చేసుకుని పిబంతి తాగుతూ ఉంటారు. ప్రజలు పాలను వేడి చేసుకుని త్రాగుతూ ఉంటారు. జనాహ క్షీరం ఉష్ణీకృత్య పిబంతి. పీపుల్ డ్రింక్ మిల్క్ ఆఫ్టర్ హీటింగ్ ఇట్. పీపుల్ డ్రింక్ మిల్క్ ఆఫ్టర్ హీటింగ్ ఇట్ అంటే దాన్ని హీట్ చేసిన తర్వాత తాగుతూ ఉంటారు. ఏతాదృశ రూపేణ సంస్కృతేన కథం వాక్యం వక్తవ్యం. అహం పూర్వం ఉక్తవానాసం కృతయుగే త్రేతాయుగే ద్వాపరయుగే రామः సీతా లక్ష్మణ యావంతః దేవాः ఆసన్, యావంతః మానవాः ఆసన్ పూర్వం ते सर्वेपि तेषां तत्र दैनन्दिनजीवने संस्कृतेन एव सम्भाषणं कृत्वा बहूनि काव्यानि बहूनि कार्याण्यपि ते साधितवन्तः. अतः एव एतादृशानि सुन्दर वाक्यानि ఆవిర్భూతాన్ని అభవన్. ఏమంటే ఇలాంటి వాక్యాలు ఎలా నిర్మాణం అయ్యాయి అంటే పూర్వం అందరూ సంస్కృతంలో మాట్లాడినారు కావునే సంభాషణ కృతవంతः ఇది కారణేన ఏతాదృశం వాక్యాన్ని ఉత్పన్నాన్ని అభవన్. ఇలాంటి వాక్యాలు సంభాషణమయాని వాక్యాన్ని జనితాన్ని సంతి. ఇలాంటి సంభాషణమైన వాక్యాలు పుట్టినాయి. ఏమేవ నిర్ధన ధనం వ్యయీకృత్య రోదితి. నిర్ధన అంటే డబ్బు లేనివాడు, ధనం వ్యయీకృత్య అంటే డబ్బుని వ్యయీకృత్య అంటే ఖర్చు పెట్టి, వ్యయీకృత్య అంటే ఖర్చు పెట్టి, రోదితి అంటే ఏడుస్తున్నాడు. ఏ పూర్ మ్యాన్ క్రైస్ ఆఫ్టర్ స్పెండింగ్ మనీ. ఏతాదృశ రూపేణ వాక్యాన్ని భవంతి. అత్ర పశ్యతు ఏకవారం అహం ఉక్తవాన్ సత్వా ప్రత్యయం ఇత్యుక్తే ఉత్థాయ లేచి, ఉపవిశ్య కూర్చొని తర్వాత ఏం ప్రక్షాళ్య కడిగి, అలంకృత్య అలంకరించి, ఉష్ణీకృత్య కే సుందరమస్య తత్ పదం ఉష్ణీకృత్య, ఏం కృష్ణీకృత్య. ఉష్ణీకృత్య అంటే వేడి చేసి, కృష్ణీకృత్య అంటే నల్లగా చేసి గతవాన్. బాలకః గృహస్య కిం వదామః భిత్తీః కృష్ణీకృత్య గతవాన్ అంటే పిల్లవాడు ఇంటి గోడలు కృష్ణీకృత్య నల్లగా చేసి వెళ్ళిపోయాడు. ఈ విధంగా మనం బహుని పదాన్ని నూతనాన్ని పదాన్ని చెప్పి స్రష్టం శక్నుయామ. ఏమేవ వ్యయీకృత్య అంటే ఖర్చు చేసి. మన తెలుగులో సామాన్యంగా డబ్బు ఖర్చు చేసి బాధపడుతున్నాడు అంటాం కదా. సహ బాలక ధనం వ్యయీకృత్య బాధాం అనుభవతి. ఆ పిల్లవాడు డబ్బు ఖర్చు చేసి తర్వాత బాధపడుతున్నాడు అంటే సంస్కృతంలో సహ బాలక ధనం వ్యయీకృత్య
బాధాం అనుభవతి బాధతే ఇత్యపి వక్తుం బాధపడుతున్నాడు. ఏతాదృశం భవతి అన్యాన్ని కానిచిన పదాన్ని సంతి వయం కించి పరిశీలయేమ. హరతి అంటే హృత్వా, హరతి అంటే హరిస్తాడు, హృత్వ అంటే హరించి, మమ ప్రాణం హృత్వా కిం గతవాన్ ఆసీత్, ప్రాణం తీసుకుని వెళ్ళిపోయాడు అని వదమః. దేవ ఆగతవాన్ కిం రాక్షసస్య ప్రాణం హృత్వా అంటే రాక్షసుక ప్రాణాన్ని హరించి సహా నీతవాన్ ఆసీతం నీతవాన్ ఉపరి నీతవాన్ ఆసీ బయటికి తీసుకుని వెళ్ళాడు. ఏమేవ కిం వదమః అపహరతి ఇత్యుక్తే అపహృత్య. ఏం అపహృత్య, హృత్వ అంటే అక్కడ ఒక చంపి లేక హరించి అని అర్థం ఉంది. ఏమేవ అపహృత్య అంటే దొంగలించి, ఈ అపహృత్య అంటే దొంగలించి తీసుకుని వెళ్ళాడు. పుస్తకం చోర ఆగతవాన్ ఆసీ మమ గృహం కిం వదమః మమ చరవాణిం అపహృత్య గతవాన్ ఆసీత్, నా ఫోన్ని అపహృత్య గతవాన్ ఆసీత్ అంటే దొంగలిని తీసుకుని వెళ్ళాడు. ఏతాదృశ వాక్యాన్ని వయం నిర్మాతుం శక్నుయామ. ఏమేవ పరిహరతి ఇత్యుక్తే పరిహృత్య భవతి. పరిహరతి అంటే పరిహరిస్తుంది, సమస్యాం పరిహరతి. దేవః జ్యేష్ఠః గురుః కిం కరోతి కిం సర్వవిధాః అపి సమస్యాः పరిహరతి. సర్వవిధాః సమస్య అన్ని సమస్యలను పరిహరిస్తున్నాడు. ఏం పరిహరించుట, పరిహృత్య అంటే పరిహరించి. ఏమేవ వదతి పరిష్కారం కృత్వా ఏతాదృశరూపేణ అర్థాः తత్ర ఆగచ్చంతి. ఏమేవ సమర్పయతి, సమర్ప్య అంటే సమర్పించి. ఈ సమర్పయతి అంటే సమర్పిస్తున్నాడు, సమర్ప్య అంటే సమర్పించి. పరిహరతి అంటే ఏంది, కేచన సమస్య భవంతి అపరిహార్య. తత్ర భగవద్గీతాయాం ఏకः శ్లోకः अस्ति, జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యే అర్థే నత్వం శోచితుం అర్హసి. అపరిహారం అంటే పరిహారం లేదు, సొల్యూషన్ లేదు. అదేవిధంగా పరిహరతి అంటే అక్కడ సొల్యూషన్ సమస్యను సాల్వ్ కరోతి. పరిహృత్య అంటే సమస్యను నిర్మూలించి. ఏతాదృశంలో అర్థం ఆగచ్చతి. ఆరోహతి అంటే ఎక్కుచున్నాడు. కిం వదామః ఆరుహ్య అంటే ఎక్కి. ఆరోహతి అంటే ఎక్కుచున్నాడు, ఆరుహ్య అంటే ఎక్కిన తర్వాత. సహా భవనం ఆరుహ్య రోదనం కరోతి, అదే బిల్డింగ్ ఎక్కిన తర్వాత ఏడుస్తున్నాడు. సహా భవనం ఆహృత్య భయం అనుభవతి, బిల్డింగ్ ఎక్కిన తర్వాత సహా భయం అనుభవతి అంటే భయాన్ని అనుభవిస్తున్నాడు. సహా భీతవాన్ అభవత్ అంటే భయపడినాడు. ఏం ఆరుహ్య అంటే ఎక్కి. అదేవిధంగా ఉపవిశతి అంటే కూర్చొనిచున్నాడు, ఉపవిశ్య అంటే కూర్చొని. సహా ఉపవిశ్య సంస్కృత పాఠాన్ శృణోతి, అతడు విని కూర్చొని ఉపవిశ్య కూర్చొని సంస్కృత పాఠాన్ సమ్యక్ శృణ్వన్ అస్తి అంటే సంస్కృత పాఠాలను వాక్యాలను సమ్యక్ శృణ్వన్ అస్తి బాగా వింటూ ఉన్నాడు. శృణ్వన్ అస్తి లేక శృణోతి అంటే వింటూ ఉన్నాడు. ఏతాదృశ రూపేణ వాక్యం భవతి. స్టూడియో మధ్య ఏకః బాలకः కిం వదామః ఉపవిశ్య ఆసందే ఉపవిశ్య సంస్కృత పాఠాన్ సమ్యక్ శృణోతి అంటే స్టూడియో మధ్యలో ఒక పిల్లవాడు కూర్చొని సంస్కృత పాఠాలను చక్కగా వింటున్నాడు అని తెలుగు అన్నాం అనుకోండి. దాని సంస్కృత స్టూడియో మధ్య ఒక స్టూడియో ప్రకోష్ఠే కిం వదామః ఏకః బాలకः ఒక పిల్లవాడు సమ్యక్ ఆసందే ఉపవిశ్య అంటే మంచిగా కుర్చీలో కూర్చొని సంస్కృత పాఠాన్ శృణ్వన్ అస్తి సంస్కృత పాఠాలను వింటూ ఉన్నాడు. ఏం ఏతాదృశ రూపేణ వయం నిత్య వ్యావహారిక సంస్కృత వాక్యాన్ని కిం నిర్మాతుం శక్నుయామ. కిం పదం ఉపవిద్య తత్ర ఉపవిశ్య ఇది పదం ఉపవిద్య. ఏమైనా ప్రక్షాళయతి ఉంటే ప్రక్షాళ్య అవుతుంది, ప్రక్షాళ్య అంటే కడిగి. ఏతాదృశ రూపేణ త్వ ప్రత్యయం ఉపయుజ్య వాక్య నిర్మాణం కర్తుం శక్నుయామ. ఇదాన్ని మేము పశ్యామः పంచమి విభక్తి పాఠాన్. మనము పంచమి విభక్తి అంటే ఏంటంటే రామ అంటే రాముడు, రామాత్ అంటే రాముని నుండి రాముని కంటే రాముని వలన 3 అర్థాలు వస్తాయి. ఇప్పుడు తాదృశాన్ కిం వదామः తత్ర తాదృశ ఉత్తమాన్ని అత్ర వాక్యాన్ని సంతి పంచమి విభక్తి ఉపయుజ్య బహూని వాక్యాన్ని అత్ర రచితాన్ని సంతి నిత్య జీవని ఉపయుక్తాన్ని ప్రయోగం సంభాషణం కర్తుం ఉపయుక్తాన్ని వాక్యాన్ని పదాన్ని అత్ర సంతి తాని పదాన్ని ఉపయుజ్య వయం కిం వదామः వాక్య నిర్మాణం కృత్వా కించిత్ సంస్కృత జ్ఞానం ఈ కిం వదం పంచమి విభక్తే జ్ఞానం ప్రాప్తం ప్రయత్నం కుర్యామా. చూడండి పంచమి విభక్తి అంటే ఇది కాదు, చెప్పుకున్నాం కదా రామ రామాత్ కృష్ణ కృష్ణాత్. కిం వదామः గోపాల అంటే గోపాలాత్. ఏం భవతి వృక్ష అంటే వృక్షాత్. ఏతాదృశ రూపేణ భవతి. అదే సీత ఉందనుకోండి సీతాయాహ అవుతుంది, సీతాయాహ అనొచ్చు సీతతః అనొచ్చు. సీతాయాహ అంటే సీత నుండి. అదేవిధంగా పార్వతీ ఉంటే పార్వత్యాహ అవుతుంది, పార్వతి నుండి.
ఇక పార్వతీ తహ అని కూడా తహ అంటే నుండి అని కూడా చెప్పుకోవచ్చు. ఏవం భవతి వనం ఉంది అనుకోండి, వనాత్ అవుతుంది. అరణ్యం అంటే అరణ్యాత్. ఏవం ఆ ఎండింగ్ లో ఆత్ అనేటువంటి పదము, యాహ అనేటువంటి పదము ఈ విధంగా వస్తాయి అనమాట. ఇదని మేము పరిశీలయేమ వాక్యాన్ని తరిహి వయం లీలయ అవగంతుం శక్నుయామా. అత్ర పశ్యతు వృక్షాత్ పర్ణం అపతత్. వృక్షాత్ పర్ణం అపతత్. వృక్షాత్ అంటే చెట్టు నుండి, కిం వదామः పర్ణం అపతత్ ఆకు పడెను. ఏ లీఫ్ ఫెల్ ఫ్రమ్ ద ట్రీ. ఫ్రమ్ ద ట్రీ అంటే చెట్టు నుండి. ఏ లీఫ్ ఫెల్ అంటే పడింది కదా, ఫ్రమ్ ద ట్రీ అని దాని వృక్షాత్ అంటే చెట్టు నుండి ఆకు పడెను అనే దాని సంస్కృతంలో వృక్షాత్ పర్ణం అపతత్. బహుసరళం వచ్చే సంస్కృత భాష. కిం వదామः వృక్షేభ్యः ఫలాని పతంతి. వృక్షేభ్య ఫలాన్ని పదంతి అంటే చెట్ల బహువచనం. వృక్షాత్ వృక్షాభ్యాం వృక్షేభ్య. వృక్షాత్ అంటే ఒక చెట్టు నుండి, వృక్షాభ్యాం అంటే రెండు చెట్ల నుండి, వృక్షేభ్య అంటే చాలా చెట్ల నుండి. వృక్షేభ్య ఫలాన్ని పతంతి చాలా చెట్ల నుండి ఫలాన్ని పతంతి అంటే పండ్లు పడుతూ ఉన్నాయి. ఫ్రూట్స్ ఫాల్ ఫ్రమ్ ట్రీస్. ఫ్రూట్స్ ఫాల్ ఫ్రమ్ ట్రీ. పతంతి అంటే పడుతూ ఉన్నాయి. ఏం భవతి ఫ్రూట్స్ ఫాల్ ఫ్రమ్ ట్రీ. ఈ ట్రీస్ ఇది ఉక్తవాన్ ఆసీత్. ఏమై గ్రామీణః గ్రామాత్ ఆగచ్చతి. గ్రామీణః గ్రామాత్ ఆగచ్చతి. గ్రామీణః అంటే ఒక విలేజర్, గ్రామాత్ ఊరు నుండి ఆగచ్చతి వస్తున్నాడు. ఒక గ్రామీణుడు ఊరు నుండి వస్తున్నాడు అనే వాక్యమును సంస్కృతంలో ఏమని పలకాలి? గ్రామీణః గ్రామాత్ ఆగచ్చతి అంటే గ్రామీణుడు గ్రామం నుండి వస్తున్నాడు. ఏ విలేజర్ కమ్స్ ఫ్రమ్ ద విలేజ్. ఫ్రమ్ అనేటువంటిది మనం ఆంగ్లంలో వాడతాము. గ్రామీణః గ్రామాత్ ఆగచ్చతి. దేవతాః స్వర్గాత్ ఆగచ్చంతి. దేవతాః స్వర్గాత్ ఆగచ్చంతి అంటే దేవతలు స్వర్గం నుండి వస్తున్నారు. గాడ్స్ కమ్ ఫ్రమ్ హెవెన్. గాడ్స్ కమ్ ఫ్రమ్ హెవెన్ దాని సంస్కృతంలో దేవతాః స్వర్గాత్ ఆగచ్చంతి. నిర్జరః పర్వతాత్ ప్రవహతి. నిర్జరః పర్వతాత్ ప్రవహతి. నిర్జరః అంటే స్ట్రీమ్స్. ఈ నిర్జధారలు ఉంటాయి కదా, జలధారలు అంటాం కదా. నిర్జరః అంటే జలధార, పర్వతాత్ ప్రవహతి అంటే పర్వతం నుండి, ప్రవహతి అంటే ప్రవహిస్తుంది. ఏతాదృశ వాక్యాన్ని భవంతి. ఏ స్ట్రీమ్ ఫ్లోస్ ఫ్రమ్ ద మౌంటైన్. ఏ స్ట్రీమ్ ఫ్లోస్ ఫ్రమ్ ద మౌంటైన్. ఏతాదృశ వాక్యాన్ని భవంతి. గౌరీ ఆలస్యాత్ న పఠతి. గౌరీ ఆలస్యాత్. తెలుగులో ఆలస్యం అంటే లేట్, కానీ సంస్కృతంలో ఆలస్యం అంటే లేజినెస్, బద్ధకాన్ని ఆలస్యం. కిమర్థం భవతి సర్వదా ఆలస్యేన వ్యవహరతి. బద్ధకంతో వ్యవహరిస్తుంటావు. కిం ఆలస్యేన సా ప్రాతः కదాపి న ఉత్తిష్టతి వా అంటే బద్ధకం వలన ఎప్పుడో పొద్దునప్పుడే లేవదు. నా ఉత్తిష్టతి లేవదు. ఏతాదృశ రూపేణ భవతి. తత్పశ్యామః గౌరీ ఆలస్యాత్ న పట్టతి అంటే గౌరీ బద్ధకం వలన సోమరితనం వలన నా పట్టతి చదవదు. డ్యూ టు లేజినెస్ గౌరీ డస్ నాట్ స్టడీ. డ్యూ టు లేజినెస్ గౌరీ డస్ నాట్ స్టడీ అనే దాన్ని సంస్కృతంలో గౌరీ ఆలస్యాత్ న పఠతి. ఏవేవ వాక్యాన్ని భవంతి. ఏతాదృశ రూపేణ బహూని వాక్యాన్ని వయం కించిత్ చింతయేమ నూతన వాక్యాన్ని అపి వయం స్రష్టుం శక్నుయామ. ఏం భవతి సంస్కృత భాషాయాం వైశిష్ట్యం. సృజనాత్మక శక్తి నామ కిం ఏకం కిం వాక్యం దృష్ట్వా తద్ వాక్యం వయం కించిత్ మనసి విచింత్య నూతనాన్ని వాక్యాన్ని వయం సృజేమ తదేవ భవతి సృజనాత్మక శక్తి. ఇది భవాన్ సమ్యక్తయా ఏకం వాక్యం నిర్మాతుం శక్నోతి తర్హి అనేకాని అపి వాక్యాన్ని లీలయా నిర్మాతుం శక్నోతి. కాల్పనిక శక్తి అత్యంత आवश्यकी भवति. तदर्थं सहनशक्तिः अत्यंत आवश्यकी भवति. आसक्तिः अपि अत्यंत आवश्यकी भवति. यदि किञ्चित् आसक्तिः भवति तर्हि निश्चयेन वयं नूतन संस्कृत भाषा वाक्यानि निर्माय सम्यक्तया संस्कृतेन वयं व्यवहर्तुं भाषितुं च पारयेम. భాషణం కుర్యామ. ఏమేం పశ్యేమ. నార్యః ఆతపాత్ గ్లాయంతి. నార్యః అంటే స్త్రీలు, ఆతపాత్ అంటే ఎండ నుండి, కిం వదామః గ్లాయంతి. గ్లాయతి అంటే ఏంటి? ఎండిపోవడము, పేలుగా కావడము. ఏవం నార్యః స్త్రీలు ఆతపాత్ ఎండ వలన, గ్లాయంతి అంటే మాడిపోతూ ఉన్నారు, పేల్గా అయిపోతున్నారు. ఉమెన్ బికమ్ పేల్ డ్యూ టు సన్స్ హీట్. బికమ్ పేల్ అంటే చర్మం ఏదైతుందో అంత వాడిపోయినట్టుగా అయిపోతున్నారు. గ్లాయంతి అంటే వాడిపోవడం. నార్యః ఆతపాత్ గ్లాయంతి. తరుణ్యః కౌముద్యాః నందంతి.
తరుణ్య అంటే స్త్రీలు, యువతీమణులు, కౌముద్యాహ అంటే ఈ వెన్నెల వలన నందంతి ఆనందిస్తున్నారు. యంగ్ లేడీస్ ఎంజాయ్ బికాజ్ ఆఫ్ మూన్ లైట్. యంగ్ లేడీస్ ఎంజాయ్ బికాజ్ ఆఫ్ మూన్ లైట్ అనే దాని సంస్కృతంలో తరుణ్య కౌముద్యాహ నందంతి. కౌముది అంటే వెన్నెల, కౌముద్యాహ అంటే వెన్నెల వలన, వెన్నెల నుండి ఆనందిస్తున్నారు. జంతవ సూర్యాద్ జీవంతి. జంతవ అంటే జంతువులు, సూర్యాద్ జీవంతి సూర్యుని వలన జీవిస్తున్నాయి. యానిమల్స్ లివ్ బికాజ్ ఆఫ్ ద సన్. ఏమేవ న కేవలం జంతవ చరాచర జగతైవ సంపూర్ణమపి సూర్యకారణేన ఏవ సూర్యాత్ జీవంతః సంతి. సూర్యుని వలన మేము జీవంతః స్మః, మనం బతుకుతూ ఉన్నాము. ఏం సూర్యాత్ అంటే సూర్యుని వలన, సూర్యుని నుండి. ఏం హరిణః వ్యాఘ్రాత్ త్రస్యతి. హరిణః వ్యాఘ్రాత్ త్రస్యతి. హరిణః అంటే ఒక డీర్ అనేది వ్యాఘ్రాత్ త్రస్యతి పులి వలన భయపడుతున్నది. ఏ డీర్ ఈజ్ స్కేర్డ్ ఆఫ్ ద టైగర్. ఏ డీర్ ఈజ్ స్కేర్డ్ ఆఫ్ ద టైగర్ అని చెప్పాడు. తద్ సంస్కృతం కిం వదామః హరిణః వ్యాఘ్రాత్ త్రస్యతి. గజాః సింహాత్ త్రస్యంతి. గజాః బహువచనం వస్తుంది కావున గజాః సింహాత్ త్రస్యంతి. ఎలిఫెంట్స్ ఫియర్ ద లయన్. एतादृशरीत्या भवति नार्य किं वद गजाः सिंहात् त्रस्यन्ति. संस्कृतभाषायां त्रस्यति इत्युक्ते सा बालिका त्रस्यति. सा बालिका चोरं दृष्ट्वा त्रस्यति అంటే ఆ అమ్మాయి చోరం దృష్ట్వా అంటే దొంగను చూసి త్రస్యతి అంటే భయపడుతున్నది. ఏమేవ వ్యాఘ్రాత్ త్రస్యతి అంటే పులి వలన భయపడుతున్నది. ఏం ఆగచ్చతి గజాహ సింహాత్ త్రస్యంతి. ఏనుగులు సింహం వలన త్రస్యంతి భయపడుతున్నాయి అని చెప్పుకున్నాం. నార్యః సర్పాత్ అత్రస్యన్. నార్యః అంటే స్త్రీలు, సర్పాత్ అంటే పాము వలన, అత్రస్యన్ అంటే భయపడినారు. ఉమెన్ వర్ స్కేర్డ్ ఆఫ్ ద స్నేక్. ఉమెన్ వర్ స్కేర్డ్ ఆఫ్ ద స్నేక్. దాని సంస్కృతంలో నార్యః సర్పాత్ అత్రస్యన్. నార్య అంటే స్త్రీలు, సర్పాత్ అంటే సర్పం వలన, అత్రస్యన్ అంటే భయపడినారు. పాస్ట్ టెన్స్ అండి అత్రస్యన్. అహం చోరేభ్యః అత్రస్యం. అహం అంటే నేను, చోరేభ్యః చోరాత్ అంటే దొంగ వలన, చోరాభ్యాం అంటే ఇద్దరు దొంగల వలన, చోరేభ్యః అంటే చాలా మంది దొంగల వలన. అహం చోరేభ్యః అత్రస్యం. ఐ గాట్ స్కేర్డ్ ఆఫ్ రాబర్స్. ఐ గాట్ స్కేర్డ్ ఆఫ్ రాబర్స్. ఈ విధంగా అహం చోరేభ్య అత్రస్యం. అత్రస్యం అంటే భయపడినాను. చోరేభ్య అంటే పంచమవిభక్తి బహువచనం అనమాట. భరతః లక్ష్మణాత్ పూర్వః. అస్మిన్ సందర్భే పంచమవిభక్తి ఉపయోగం కర్తుం శక్నుయామ. పంచమవిభక్తిని నుండి అనే అర్థంలో, వలన అనే అర్థంలో, కంటే అనే అర్థంలో కూడా ఉపయోగించుకుంటామని చెప్పుకున్నాం కదా. అది లక్ష్మణః భరతః లక్ష్మణాత్ పూర్వః. భరత వాజ్ బిఫోర్ లక్ష్మణ. ఇచ్చుంటే లక్ష్మణుడి కంటే కూడా పూర్వః ముందువాడు. భరత అంటే పెద్దవాడు అని చెప్పేదాని సంస్కృతంలో లక్ష్మణాత్ పూర్వః ఏం వక్తుం శక్నుయామ. భరతుడు లక్ష్మణుడి కంటే ముందువాడు. భరతః లక్ష్మణాత్ పూర్వః ముందు పుట్టినవాడు. లక్ష్మణః శత్రుఘ్నాత్ పూర్వః అని లక్ష్మణుడు శత్రుఘ్నాత్ పూర్వః శత్రువుని కంటే కూడా ముందు పుట్టినవాడు. పూర్వః. లక్ష్మణ వాజ్ బిఫోర్ లక్ష్మణ వాజ్ బోర్న్ బిఫోర్ శత్రుఘ్న. ఏమోదమా శత్రుఘ్న. ఏమేవ భరత వాజ్ బోర్న్ బిఫోర్ లక్ష్మణ అనే దాని సంస్కృతంలో భరత లక్ష్మణాత్ పూర్వః. అదేవిధంగా లక్ష్మణ వాజ్ బోర్న్ బిఫోర్ శత్రుఘ్న అంటే లక్ష్మణ శత్రుఘ్నాత్ పూర్వః. అత్ర లక్ష్మణాత్ పూర్వః శత్రుఘ్నాత్ పూర్వః ఏం వయం వాక్యనిర్మాణం కర్తుం శక్నుయామ. వైశాఖః చైత్రాత్ పరః. పశ్యతు వైశాఖః చైత్రాత్ పరః అంటే విశాఖ ఈజ్ ఆఫ్టర్ చైత్ర. చైత్రమాసంతో చైత్రం వైశాఖం అంటాం కదా. చైత్రమాసం తర్వాత వైశాఖ మాసం వస్తుంది అనే సంస్కృతంలో వైశాఖ చైత్రాత్ పరః పర్యాప్తం భవతి. వైశాఖ మాస చైత్రాత్ పరః ఆగచ్చతి. ఈ వైశాఖ మాసము చైత్రమాసం తర్వాత వస్తుంది అని చెప్పదాన్ని ఈ విధంగా చైత్రాత్ పరః అంటే చైత్రం తర్వాత వస్తుంది అనే అర్థంలో కూడా మనం పంచమవిభక్తిని ఉపయోగించవచ్చును. భీమః యుధిష్ఠిరాత్ పరః. భీమః అంటే భీముడు, యుధిష్ఠిరాత్ పరః అంటే యుధిష్ఠిర్ తర్వాత కిం వదామః ఆగచ్చతి. భీమ ఈజ్ ఆఫ్టర్ యుధిష్ఠిర. ఏవం పరః అంటే తర్వాత అనే అర్థంలో కూడా వస్తుంది. భీమః యుధిష్ఠిరాత్ పరః భీముడు యుధిష్ఠిర్ తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. ఏవం ఆమ్రఫలం దాడిమాత్ శ్రేష్టం. అస్మిన్ అర్థే అపి మనం పంచమవిభక్తి
పంచవిభక్తే ప్రయోగం కర్తుం శక్నుయామ. ఈ అర్థంలో అంటే ఎన్ని రకాలుగా పంచవిభక్తిని సంస్కృత వాక్యాన్ని ఉపయుజ్య వయం వక్తుం శక్నుయామ అయితే వాక్యైః సహ నిరూపయతి, వాక్యైః సహ ప్రదర్శయతి, సహ కిం వదామః జ్ఞానం దదాతి. ఏవం భీమః యుధిష్ఠిరాత్ పరహ, యుధుని కంటే కూడా భీముడు పరహ అంటే ఏంది, వాట్స్ కాల్డ్ తరువాతి వాడు అని అర్థం అనమాట. ఇంకా ఏమని చెప్పారు, ఆమ్రఫలం దాడిమాత్ శ్రేష్టం. ఆమ్రఫలం అంటే మామిడి పండు, దాడిమాత్ శ్రేష్టం, దానిమ కంటే కూడా శ్రేష్టమైంది. మ్యాంగో ఈజ్ సుపీరియర్ టు ప్రొమగనేట్ అని చెప్పుకుంటారు కదా. ఈ ఏతాదృశ రూపేణ దాడిమ ఫలం కంటే కూడా శ్రేష్టమైంది ఆమ్రఫలం అని చెప్పుకుంటాం. ఏమేవ మహాభారతం రామాయణాత్ విస్తృతం. మహాభారతం రామాయణాత్ విస్తృతం అంటే మహాభారతమైనటువంటి కావ్యము రామాయణం కంటే విస్తృతమైనది అనే అర్థంలో సంస్కృతంలో కిం వదామః మహాభారతం రామాయణాత్ విస్తృతం. మహాభారత ఈజ్ వాస్టర్ దాన్ రామాయణ. ఏతాదృశ రూపేణ పంచవిభక్తే వాక్యాన్ని వయం ప్రయోగం కర్తుం శక్నుయామ. కాళిదాసః భవభూతే శ్రేష్ఠ. కాళిదాసు భవభూతే అంటే భవభూతి కంటే కూడా భవభూతే శ్రేష్ఠ. ఇక్కడ తత్ర కిమది మతే లాగా తత్ర పంచవిభక్తి ఏకవచనం భవతి. శ్రేష్ఠ శ్రేష్ఠమైనటువంటి వాడు. ఈ ఎలాంటి అర్థంలో కూడా మనము పంచవిభక్తి వాక్యాన్ని పదాన్ని ఉపయుజ్య వాక్య నిర్మాణం కర్తుం శక్నుయామ. కాళిదాస ఈజ్ గ్రేటర్ దాన్ భవభూతి. ఏవం బహూని తత్ర లఘు లఘు పదాన్ని ఉపయుజ్య వయం తత్ర తావత్ కిం వదామః సంస్కృత వాక్యాన్ని నిర్మాతుం శక్నుయామ. ఏవం అత్ర కానిచన వ్యావహారిక పదాన్ని సంతి తాని పదాని అహం పఠిత్వా శ్రావయామి. వ్యావహారిక శబ్దాః అత్ర ఆమ్రఫలం అంటే మ్యాంగో. మ్యాంగో అని ఇంగ్లీష్లో అంటాం, సంస్కృతంలో ఆమ్రఫలం అంటాం. అదే కూడా అదే మామిడి పండు. కదలీ ఫలం అంటే బనానా. ఇంగ్లీష్లో బనానా అంటాం, సంస్కృతంలో కదలీ ఫలం ఆనయేతు అంటే అరటిపండు తీసుకుంటా అని అర్థం. ఏమో ద్రాక్షాఫలం గ్రేప్స్. ఇంగ్లీష్లో గ్రేప్స్ అంటాం, సంస్కృతంలో ద్రాక్షాఫలం అంటాం. జంబూ ఫలం అంటే రోజ్ యాపిల్. జంబూ ఫలాన్ని ఏమంటాం, ఇంగ్లీష్లో రోజ్ యాపిల్ అంటాము, సంస్కృతంలో జంబూ ఫలం క్రీతు ఆగచ్చతు అహం నైవేద్యం దాతు ఇచ్చాము అద్య. ఈరోజు జంబూ ఫలాన్ని కొనుక్కొని తీసుకొని రా, ఈరోజు నైవేద్యం పెట్టాలనుకుంటున్నాను. అహం నుంచి భోక్తుం ఇచ్చామి అద్యాహం కిం వదామః మహ్యం జంబూఫలం రోచతే అంటే నాకు జంబూఫలం ఇష్టము అంటే మహ్యం జంబూఫలం రోచతే. ఏతాదృశ రూపేణ పదాన్ని ఉపయోగించే వాక్య నిర్మాణం కర్తుం శక్నుయామ. కలింగం అంటే వాటర్ మిలన్. ఇప్పుడు మనం వాటర్ మిలన్ అంటే ఈ వాటర్ మిలన్ సంస్కృతంలో ఏమంటాం, కళింగ ఫలం అంటే వాటర్ మిలన్. కలింగం అంటే వాటర్ మిలన్. ఏమైనా భల్లాతక ఫలం అంటే క్యాష్యూ నట్ అంటాం కదా, భల్లాతక ఫలము. ఏమైనా పనస ఫలం, జాక్ ఫ్రూట్ అంటాం, పనస ఫలం ఆనయతు, పనస ఫలం జాక్ ఫ్రూట్. సేవ ఫలం యాపిల్. యాపిల్ని రెండు రకాల ఆ ఫలం కూడా అంటాం, ఆ ఫలం ఆనయతు అంటే యాపిల్. ఈ ఆఫలం యాపిల్ ఇది అపి కేచన వదంతి. ఏమ సేవఫలం ఇది వదేమ. నారంగ ఫలం ఆరెంజ్ ని నారంగ ఫలం ఇది వదేమ. ఖర్జూర అంటే డేట్స్ మనము ఖర్జూర ఇది సంస్కృత భాషయం వదేమ. మధుకర్కటి అంటే పప్పయ్యని మనం మధుకర్కటి ఇది వదేమ. ఏతాదృశ రూపేణ బహూని ఉత్తమాని తత్ర కిం వదామః. సంస్కృత భాషాయాం బహూని నామాని సంతి. పుష్పానాం నామాని సంతి, ఫలానాం నామాని సంతి, పాకశాలాయాః తత్ర బహూని నామాని వర్తంతే. ఏతాని సర్వాణి పదాన్ని ఉపయుజ్య వయం కథారచనం కుర్యామ, నో చేత్ చిత్రరచనం కుర్యామ, రూపకానాం రచనామపయం కర్తుం శక్నుయామ. నిత్యదైనందిన జీవనే సంస్కృతేన వ్యవహర్తవ్యం ఇత్యుక్తే ఏతాదృశాన్ని పదాన్ని అత్యంత ఆవశ్యకాని భవంతి. ఏతాని పదాన్ని గృహీత్వా వయం సంస్కృతేన किं वदामः मित्रैः सह एवमेव बन्धुभिः सह सर्वैः जनैः सह सम्भाषणं कर्तुं नित्यं निरन्तरं च प्रयत्नं कुर्याम. एतदस्ति अद्यतन अस्माकं पाठः. अन्यान् नूतनान् पाठान् वयं श्वः पठितुं ज्ञातुं च प्रयत्नं कुर्याम. अत्रैव अस्माकं कक्षा इदानीं तत्र समाप्ता भवति. धन्यवादः. नमस्ते.